నమస్తే అండి. నమస్కారం అండి. సో, మోకాళ్ళ నొప్పులనేది ఈ మధ్య కొంచెం యంగ్ ఏజ్‌లో గూడా అవును. వచ్చేస్తున్నాయి. అస్సలు అసలేం చేయాలి మోకాళ్ళ నొప్పులు రాగానే? మోకాళ్ళ నొప్పులు ఎప్పుడొస్తాయంటే మేడం, ఇప్పుడు తొడ ఎముక, కాలు ఎముక మధ్య మోకాలు ఉంటుంది హ్మ్. కదా! మోకాల దగ్గర గుజ్జు అంటాం మనకు అర్థం హ్మ్. కావడం కోసం. హ్మ్. దాన్ని మనకు మెడికల్ భాషలో ఏందంటే ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటారు. హ్మ్. ఇప్పుడు మీరు తక్కువ వయసులో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని అంటున్నారు కదా! అవును. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఆ ఓకే. మోకాళ్ళ దగ్గర ఉన్న కండరాల్లో బలం లేకపోవడము, హ్మ్. వెయిట్ ఎక్కువగా ఉండడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడము, హ్మ్. వీటన్నిటి వల్ల వయసుతో నిమిత్తం లేకుండా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటంటే ఈ గుజ్జు అరిగిపోతుంది. హ్మ్. ఈ గుజ్జు అరిగినప్పుడు ఏమవుతదంటే ఈ 2 ఎముకలు రాపిడి వల్ల నొప్పొస్తుంది. హ్మ్. కానీ అన్‌ఫార్చునేట్‌గా నొప్పని రాంగానే మనకు మైండ్‌లోకి వచ్చేదేంటంటే నొప్పులు తగ్గించేటటువంటి పెయిన్ కిల్లర్స్. అవును. పెయిన్ కిల్లర్స్ అనేటివి ఓన్లీ సింప్టమాటిక్ రిలీఫ్ మాత్రం ఇస్తాయి. ఓకే. ఇప్పుడు అప్పటికప్పుడు. అప్పటికప్పుడు యేసుకుంటాము. ఒక అరగంటలో తగ్గుతుంది. మళ్ళీ ఇంకో 2 గంటల తర్వాత మళ్ళీ నొప్పొస్తుందనమాట. కానీ మోకాళ్ళ నొప్పులొచ్చినప్పుడు ఫస్ట్ గుర్తించవలసిన విషయం ఏంటంటే, బహుశా నా మోకాల్లో ఉండే గుజ్జు తగ్గడం మొదలుపెట్టింది అన్నది ఫస్ట్ జనాలు గుర్తించాలి. ఓకే. డౌట్ చేయాలి. ఖచ్చితంగా డౌట్ చేయాలా? అది గుర్తించాలా? తర్వాత డాక్టర్ దగ్గరకు పోతే ఎక్స్‌రేలు తీస్తారు. వాళ్ళు చెప్తారు. గ్రేడ్ 1, 2, 3, హ్మ్. 4లో ఉందనేసని. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు చేయాల్సిందేందంటే, నొప్పులు తగ్గించేటటువంటి పెయిన్ కిల్లర్స్ మీద కాదు డిపెండ్ అవ్వాల్సింది. ఆడ మోకాల్లోని గుజ్జు తగ్గుతుంది గదా! ఆ గుజ్జుని మళ్ళా పూర్తిగా కరిగిపోకుండా దానికి ఆనకట్టేయాలి ఫస్ట్. ఓకే. తర్వాత ఆ గుజ్జును పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. గుజ్జు ఓకే. పెరగడం అనేది కొంచెం స్లోగా జరిగేటటువంటి ప్రాసెస్. హ్మ్. కానీ గుజ్జు పూర్తిగా అరిగిపోకుండా ఆపడం అన్నది ఇమ్మీడియేట్ ప్రాసెస్. ఓకే. దాని గురించి ఆలోచించినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే గ్రాండ్ వాక్. ఓకే. ఈ గ్రాండ్ వాక్ అనేదేంటంటే దీంట్లో ఇది సప్లిమెంట్. ఇది హ్మ్. న్యాచురల్ డైటరీ సప్లిమెంట్. హ్మ్. ఈ గ్రాండ్ వాక్‌లో 8 రకాల ఇంగ్రీడియెంట్స్ ఇవ్వడం జరిగింది. అన్ని సప్లిమెంట్సే. ఓకే. అందులో గ్లూకోజమైన్ 1500 మిల్లీగ్రామ్, కాంట్రాక్టిన్ 1200 మిల్లీగ్రామ్, కుర్కుమిన్ 1500 మిల్లీగ్రామ్, కొల్లాజెన్ 40 మిల్లీగ్రామ్, బోస్వెల్లెసెరాటా 250 ఎంజీ, హ్మ్. వైటమిన్ సి 80 ఎంజీ, తర్వాత పైపరిన్ అని ఉంటుంది. అంటే మిరియాల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ 15 హుహుహు. మిల్లీగ్రామ్, పైనస్ జెరార్డియన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది 100 మిల్లీగ్రామ్. మొత్తం 8 ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. హ్మ్. 8 ఇంగ్రీడియెంట్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు గుజ్జు కరిగిపోకుండా అరికట్టాలన్నా, ఫర్దర్‌గా గుజ్జు పెరగాలన్నా దానికి ఒక బలమైన సప్లిమెంట్ ఇవ్వాలి. హ్మ్. అందుకని 8 రకాలైనటువంటి సప్లిమెంట్స్ ఏయడం జరిగింది. సెకండు నేను చెప్పిన ఇప్పుడు డోస్ కూడా మీరు చూసినారంటే కొంచెం గుడ్ అమౌంట్ ఆఫ్ డోస్. ఈ ఓకే. డోస్ ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ చేసినప్పుడు, ఈ డోస్‌లో ఈ ఇంగ్రీడియెంట్స్ వాడినప్పుడు వాళ్ళకి నొప్పి తగ్గడము, గుజ్జు పెరగడము, ఫర్దర్‌గా గుజ్జు కరిగిపోకుండా ఉండడము గమనించడం జరిగింది. అందుకని ఆ అమౌంట్ ఆఫ్ డోస్ ఇవ్వడం జరిగింది. అందుకే దీంట్లో సాచెట్స్ ఉంటాయి. ఒక సాచెట్‌లో 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. సో, రోజుకొక సాచెట్. మార్నింగ్ గాని, ఆఫ్టర్‌నూన్ గాని భోజనం తర్వాత ఒక 250 ఎంఎల్ వాటర్‌లో మిక్స్ చేసుకొని, రోజుకు ఒక సాచెట్ తాగుతూ పోతే గనక, ఒక 1 మంత్‌కి డిఫరెన్స్ తెలుస్తుంది. కనీసం 3-6 మంత్స్ గాని వాడితే సిగ్నిఫికెంట్‌గా వాళ్ళ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అంటే దాని అర్థం ఏంటంటే, గుజ్జు కరిగిపోవడం కంట్రోల్ చేసింది. గుజ్జు పెరగడం మొదలుపెట్టిందని అర్థం అనమాట. అంటే ఇంత బెనిఫిట్స్ చేస్తుంది. మరి దాని ప్రైసింగ్ గాని ఒక అదంతా సాచెట్ వచ్చేసి రూ. 120 ఉంటుందండి ఓకే. రోజుకి. అంటే ఒక నెలకి రూ. 3600 అంటే ఎంఆర్‌పి. అంటే మన డైటీషియన్స్‌తో మాట్లాడినప్పుడు అవతల వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి తగ్గించడం కూడా ఉంటుంది. డిస్కౌంట్స్. అంటే మీరిప్పుడు నెలకి రూ. 3600 ఎంఆర్‌పి అంటున్నారు. ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ గదా! అని ఆలోచనొస్తది కొంతమందికి. 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 ఎక్స్‌పెన్సివ్ అంటే ఏంటంటే కంపారిజన్‌తో చూసేటటువంటి ఒక మైండ్ సెట్. ఇప్పుడు నెలకి ఏం చెప్పినాను 3-3600 సరే 3000 తీసుకుందాం నెలకి డిస్కౌంట్ తర్వాత. హ్మ్. 12 నెలలకి ఎంతయింది? 12 3 36 అంటే రూ. 36,000 సంవత్సరానికి అయింది. ఇప్పుడు 10 సంవత్సరాలు గ్రాండ్ వాక్ వాడుకున్నారనుకోండి. హ్మ్. రూ. 3,60,000 ఖర్చవుతుంది. రైట్. సో, న్యాచురల్‌గా గ్రాండ్ వాక్ లాంటి ప్రొడక్ట్ తీసుకొని, మన శరీరంలో దేవుడిచ్చిన గుజ్జును కాపాడుకొని, ఆపరేషన్‌కి పోకుండా తొందరగా, లేదా ఇలాంటి ఇంజెక్షన్‌లోటికి తొందరగా పోకుండా, హ్మ్. 10 సంవత్సరాల్లో 3,00,000 చిల్లర ఖర్చు పెట్టడం ఏంటి? హ్మ్. లేదా ఒకేసారి తీసిపోయి 2,00,000, 3,00,000 డంప్ చేయడము, లేదా 5,00,000 డంప్ చేయడము. ఏది కరెక్టో ఆలోచించాలి. కానీ ఇంకొక డౌట్ అండి. ఇలాంటి గ్రాండ్ వాక్ వాడే వాళ్ళకి డయాబెటిస్ ఉన్నా, లేకపోతే అదర్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటే హ్మ్. వాడొచ్చా? వాడొచ్చండి. ఇది ఎందుకంటే డైటరీ సప్లిమెంట్, న్యాచురల్ సప్లిమెంట్ ఇది. దీని ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇప్పుడు మనం చెప్తున్నామంటే, ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడేటటువంటి అప్రూవల్ ఉన్న ఏ ప్రొడక్ట్ అయినా సేఫ్. ఓకే. సో, గ్రాండ్ వాక్ ప్రత్యేకించి సేఫ్. మీకు దీంట్లో షుగర్ ఫ్రీ అని ఉంటుంది. హుహుహు. దీంట్లో ఆర్టిఫిషియల్ స్వీటనర్ ఉంటుంది. హ్మ్. ఇది ఇంకొకటొచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్ ఇది. ఓకే. వాళ్ళు ఒక 250 ఎంఎల్ వాటర్‌లో ఒక సాచెట్ మిక్స్ చేసుకున్నప్పుడు తాగేటప్పుడు రసనా లాగా ఉంటుంది వాళ్ళకి. సో, ఓహో! షుగర్ పేషెంట్స్ గూడా హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు. రైట్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ అనే దానికి అబ్సల్యూట్‌లీ. పర్ఫెక్ట్‌గా ఒక ఎగ్జాంపుల్‌తో వచ్చి అంటే చెప్పారు. ఇదే రైట్ అండి. హ్మ్.
మెడికల్ గైడ్ లైన్స్ కూడా చెప్తుంది ఏంటంటే మోకాళ్ళ నొప్పి రాగానే పరిగెత్తుకుంటూ ఆపరేషన్కి, ఈవెన్ డాక్టర్ దగ్గరికి పోయినా కూడా గుజ్జున్నప్పుడు ఎవరు ఆపరేషన్ చేయరు. మోకాళ్ళ నొప్పులు రాగానే గుజ్జు పూర్తిగా అరిగిపోయేదాకా కాలయాపన చేయొద్దు. మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవ్వగానే గ్రాండ్ వాక్ లాంటి సప్లిమెంట్ స్టార్ట్ చేయాలి. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.